హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గానే మనకి ఆగస్టు 8న ఇటు 9:42 పొద్దున నాగ చైతన్య అలాగే శోభితా ధూళిపాల వీళ్ళిద్దరికీ సంబంధించి వాళ్ళ నిశ్చితార్థం అయిందని అఫీషియల్గా నాగార్జున అనే ఆయన ఎక్స్ ఖాతా ద్వారా అయితే మనందరికీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తనకి ఒక కండిషన్ పెట్టారంట. ఆ కండిషన్కి గల కారణం ఏమిటి అంటే గత 2017లో ఇటు సమంత నాగ చైతన్య ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అప్పట్లో వాళ్ళిద్దరికి సంబంధించి ఎలాంటి కండిషన్లు సమంతకు నాగార్జున ఫ్యామిలీ పెట్టలేదంట. అయితే అటు సినిమాల పరంగా కూడా తాను ఎక్కువగా కనిపించేది. అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో తాను నటించినప్పుడు అంత బోల్డ్ సీన్స్ చేయడం వల్ల మా ఫ్యామిలీ పరువు పోయిందంటూ అప్పట్లో అటు నాగార్జున ఫ్యామిలీలో అంత ఒక గొడవలాగా మారిందంట. మరి అక్కినేని ఫ్యామిలీలో ఈ గొడవకి కారణం ఏంటి అని ఆరా తీస్తే సమంత సినిమాలలో బోల్డ్ సీన్స్ చేయడము అని తెలిసిందంట. మరి బోల్డ్ సీన్స్ చేయకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకోవాలి అనేది చాలా రేర్ కేసెస్ కాబట్టి అదే విషయానికి సంబంధించి నాగ చైతన్యకి అడిగితే ఆయన కూడా లేదు, ఈ విషయం పైన అయితే ఎప్పుడు మాకు గొడవ కాలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇదే రీజన్ వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారనే కథనాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. మరి ఇప్పుడు శోభితా ధూళిపాలకి అక్కినేని ఫ్యామిలీ ఒక రూల్ పెట్టిందంట. ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే అప్పుడే నేను మీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అని నాగార్జున చెప్పడంతో ఆ కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఆ కండిషన్స్లలో మొదటి కండిషన్ ఏంటి అంటే తాను ఇటు సినిమాలలో బోల్డ్ కంటెంట్ చేయకూడదు, చేసినప్పటికీ కూడా చిన్న సినిమాల్లో అయినా పెద్ద సినిమాల్లో అయినా బోల్డ్ కంటెంట్ లేకుండా చెయ్యాలి. సినిమాల పరంగా ఫోటోషూట్ల పరంగా కూడా ఎక్కడా కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టకూడదు. అదేవిధంగా సినిమాలలో కూడా చాలా తక్కువగా కనిపించే అవకాశాలు ఉండాలి అని చెప్పేసి ఇటు నాగార్జున ఫ్యామిలీ కండిషన్స్ పెట్టింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కలు కొడుతుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది తెలియదు, కానీ ఆల్రెడీ శోభితా ఫ్యాన్స్ ఇప్పటికే తన సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అటు ఆదిత్య రాయ్ కపూర్తోని తను చేసిన కొన్ని సన్నివేశాలు అండ్ అదేవిధంగా తను చాలా అడల్ట్ కంటెంట్ 18+ అనే కంటెంట్ కాకుండా ప్రతి ఒక్క మూవీలో కూడా కొంచెం ఏదైతే అడల్టరేటెడ్ సీన్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఎన్నో సీన్స్లలో నటించింది. అటు పొన్నియిన్ సెల్వం మూవీలో కూడా తన వేషధారణ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇలాంటి సినిమాలు కూడా చేస్తూ తన కెరియర్ని అయితే ముందుకు కొనసాగిస్తుంది. మరి ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలోకి వస్తే తన కెరియర్ ఇంకా ఎండ్ అనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం అసలు వీటికి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ అనేది బయటకు వస్తుందా, అసలు వీళ్ళిద్దరికీ అటు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇదొకటే కారణం అంటూ చాలామంది అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది శోభిత ఫ్యాన్స్కి మాత్రం ప్రజెంట్ ఇదైతే ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇంకా తన సినిమాలలో కూడా కనిపించకపోవచ్చు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.